మిత్రులారా, పవిత్రమైనటువంటి టీచర్ వృత్తిలో ఉండి పిల్లలకు సద్బుద్ధులు నేర్పించాల్సింది పోయి టీచర్ ముసుగులో మత ప్రచారం చేస్తా, దాంతోపాటు టీచర్ స్వామి ఆమెకు రాజకీయాలతో అవసరమా, అది కూడా స్కూల్ పిల్లల దగ్గర ఆమె ఎన్డీఏ కూటమికి వ్యతిరేకంగా నోటుకొచ్చేట్టు మాట్లాడతా, జగన్కు అనుకూలంగా మాట్లాడతా, పిల్లలందరినీ కూడా సాక్షి పేపర్ చదవమని చెప్తా పిల్లలందరినీ కూడా చెడగొడుతుంది. ఎవరు? టీచర్ ముసుగులో ఉన్నటువంటి ఒక గొర్రెబిడ్డ. పశ్చిమ గోదావరి జిల్లాలోని సీతారామపురంలో ఒక గవర్నమెంట్ స్కూల్లో సోషల్ టీచర్గానే కాకుండా ఒక అన్అఫీషియల్ మత ప్రచారకురాలుగా మారిపోయిందనమాట. పాఠాలు చెప్పడం కూడా మానేసి ప్రభుత్వాన్ని తిట్టడం, హిందూ దేవతలను తిట్టడం, నిజదేవుడు అంట ప్రచారం చేయడం మొదలుపెట్టింది. సరే, ఇక రోజు ఈ పోరంతా పడలేక స్కూల్లో ఉండే పిల్లలు పోయి ఇంట్లో వాళ్ళ పెద్దవాళ్ళతో చెప్పినారు. దాంతో పెద్దోళ్ళంతా కూడా వచ్చి, ఇదేందమ్మా, మేమేదో పిల్లోళ్ళు చదువుకుంటారని చెప్పి స్కూల్కి పంపించే నువ్వేదో ప్రభు అంటావంట, లేకపోతే మా దేవి దేవతలందరినీ తిడతామంట, ఏదో గవర్నమెంట్ గురించి ఏదో మాట్లాడుతున్నామంట, సాక్షి పేపర్ చదవమని చెప్తామంట అని చెప్పేసి వాళ్ళు వచ్చి రద్దు చేసుకున్నారు. దీంతో ఆమె ఏం చేసింది తెలిసిన, నేను ఎస్సీని, మీరు నా మీదనే తిరగబడతాను, నన్ను ఎట్టంటే మాట్లాడతానని చెప్పేసి ఏమో రివర్స్లో ఫైర్ అయిపోయింది. అదిగా తల్లే, నువ్వు సరే ముందు ఒకవేళ నువ్వు ఎస్సీవే అనుకుందాం, నువ్వు మతం మారినాక నువ్వు ఎస్సీ ఎట్లవుతావు? నువ్వు ఆ మాత్రం కూడా చదువుకోకుండానే నువ్వు సోషల్ టీచర్ ఎట్టయినావు? కాదు, ప్రజలు ఎరుపుష్పాలా, లేకపోతే నువ్వు ఎరుపుష్పాలు నువ్వు చేద్దాం అనుకున్నావా? దీంతో ఇంకా పోలీసు వాళ్ళకు కంప్లైంట్ చేశారనమాట. పోలీసు వాళ్ళు రాగానే ఈవిడి గారు భయపడిపోయి ఏడలేని ఓవర్ యాక్షన్ అంతా చేస్తా, లేదు తప్పు అయిపోయింది, నన్ను క్షమించండి అని చెప్పేసి క్షమాపణలు చెప్పిందంట. దాంతో ఆపాలన ఖచ్చితంగా ఈవిడి మీద ఎంక్వైరీ చేసి ఈవిడ జాబే లేకుండా పీకి పక్కన దబ్బాల. ఎందుకంటే ఈవిడ ఎస్సీ ముసుగులో ఉద్యోగం సంపాదించి మతం మారి ఈ విధంగా చేస్తూ ఉంటే అది ఎట్లా చెల్లుబాటు అవుతుంది? దాని మీద యాక్షన్ తీసుకోవాలా లేదా? అది ఈ విషయం అయితే చూద్దాం ప్రభుత్వం ఏం నిర్ణయం తీసుకుంటుందో. ఎందుకంటే ప్రభుత్వం పట్ల కూడా ఏం వ్యతిరేకత అయితే నూరిపోస్తుంది. అది కూడా ఎవరికి? చిన్న పిల్లవాళ్ళకు, స్టూడెంట్స్కు. ఎందుకు బయటకు వచ్చి మత ప్రచారాలు చేసుకుంటా, కాదు ఇంకా ఆ పార్టీలో చేరి ఇంకా ఆయనకు దండోరా కొడతా, ఇంకా ఆ పార్టీ కోసం పనిచేస్తే పోయా, ఇంకెందుకు ఇంకా ఉద్యోగాలు ఇవన్నీ కూడా. చాలామంది ఇదే విధంగా చేస్తున్నారు. పనిష్మెంట్ అనేది గట్టిగా తీసుకోకపోతే ఇలాంటి వాళ్ళు ప్రభుత్వాలు కావచ్చు, ప్రజలు కావచ్చు, చివరికి విద్యార్థులు కూడా చాలా ప్రమాదంగా మారుతారు. అది విషయం.